తెలంగాణ బీళ్లను చూసి రైతుల కన్నీళ్లలో తడిసి బోరున వర్షంలా కురిసిన పాట అతనిది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వలస పల్లెల వలపోతను పాటల రూపంలో విప్పిన సద్దిమూట అతని కవిత్వం. సింగరేణి బొగ్గు గుండెల్లో కార్మికుల చెమటనే సిరాగా నింపుకొని శ్రామికుల తరఫున గలమెత్తిన కలం అతనిది. తెలంగాణ కోసం గొంతెత్తిన కవుల్లో అగ్రగణ్యుడిగా నిలిచిన ఆయనే మల్లావజుల సదాశివుడు. తెలంగాణలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ఈ వాగ్గేయకారుడి యాదిలో ప్రతి ఏటా సదాశివుడు పురస్కారాన్ని అందజేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో దగాపడిన తెలంగాణ నేలపై బోరున వర్షంలా కురిసిన ఉద్యమ పాట మల్లావజుల సదాశివుడు. సింగరేణి ఉద్యమ చైతన్య కెరటమాయన. ఉమ్మడి పాలనలో విలపించిన తెలంగాణ పల్లెల శోకాన్ని పాటల రూపంలో వినిపించిన ప్రజా వాగ్గేయకారుడు. సింగరేణి బొగ్గు గుండెల్లోని శ్రామికుల స్వేదాన్ని పాటలోకి వంపుకున్న ఆర్ద్ర కవి మన సదాశివుడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని మురుమూరు గ్రామంలో 1945 సెప్టెంబర్ 2న మల్లావజుల సదాశివుడు జన్మించారు. వెంకట కిష్టయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులు ఆయన తల్లిదండ్రులు. సాంప్రదాయంగా వచ్చిన పౌరహిత్యంతో పాటు చిన్నప్పటి నుంచే భజనలు, కీర్తనలు ఆలపించడం సదాశివుడి సృజనకు పునాదులేశాయి. బడిలో చేరిన తర్వాత పద్యం, పాట వంటి సాహితీ ప్రక్రియలపై ఆసక్తి పెరిగింది. తెలుగు సాహిత్యంపై ఏర్పడిన ఆ అభిరుచి తెలంగాణ నేలపై ఓ ఉద్యమ కవి పుట్టుకకు నాంది వేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించిన మల్లావజుల సదాశివుడు తెలంగాణ ప్రాంతంలో పీడిత జనాల కోసం తప్పించిపోయారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న బాధలు, తెలంగాణలో రైతుల వేదన, పల్లెల శోకం ఆయనలో ఓ విప్లవ కవిని తట్టిలేపాయి. వామపక్ష భావజాల స్ఫూర్తితో సదాశివుడు ఓ రహస్య ఉద్యమకారుడిగా మారారు. సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా తన అక్షరాన్ని, గళాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సదాశివుడి పాటలో కొత్త నెత్తిరు ఊబికింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బిగ్గరగా గొంతు విప్పిన కవుల్లో అగ్రగణ్యుడు సదాశివుడు. తలాపున పారుతుంది గోదావరి పాటతో తెలంగాణలో జరిగిన జలదోపిడీపై ఓ సుడిగుండం సృష్టించారు. నీళ్ల నుంచి పుట్టిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఈ పాట ఊపిరిలోదింది. తెలంగాణ ప్రాంత పట్ల వివక్ష చూపిన దుర్మార్గ పాలనపై సదాశివుడు మోగించిన సమరబేరి ఈ పాటలో ధ్వనించింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఈ పాట ఎత్తి చూపుతుంది. మేధావుల ఉపన్యాసాలు, ఉద్యమకారుల వ్యాసాలకు ధీటుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్లుగా పాటల రూపంలో వినిపించిన కవి సదాశివుడు. ఆయన రాసిన పాటలు గ్రామీణ ప్రజలను జాగృతం చేశాయి. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో సదాశివుడి పాటలు ఉత్తుంగత తరంగాలుగా ఎగిశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులపై మోగిన ధిక్కార సైరన్ ఆయన స్వరం. పక్షపాత నిర్ణయాలతో తెలంగాణకు అన్యాయం చేసిన నాటి రాజ్యంపై పాటలతో దండెత్తిన సైనికుడు. ప్రశ్నించే గొంతుకులుగా మారాలని ప్రజలను చైతన్యపరిచాడు. ఆకలితో కడుపు మాడే పీడిత ప్రజలంతా అగ్గి రవ్వల ఎగరాలని కోరుకున్నాడు. తలాపున పారుతుంది గోదావరి, మన చెలక మన చేను ఎడారి అని సాంబ సదాశివుడు రాసినటువంటి పాటల తెలంగాణ. ఈరోజు పసిడి పంటల తెలంగాణ. ఒకనాటి 7 పాటల తెలంగాణ, ఇలా పసిడి ధాన్య ప్రాసల పసిడి పంటల తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో మల్లవజుల సదాశివుడి పాటలు ప్రజలను ఎంతో చైతన్యపరిచాయి. ముఖ్యంగా నాడు జరిగిన ధూమ్ధాం కార్యక్రమాల్లో జలసాధన యాత్రలో తలాపన పారుతుంది గోదావరి పాట ఉమ్మడి పాలకుల గుండెల్లో ప్రకంపనలు పుట్టించింది. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో సదాశివుడి సంతకం ఒక్క తలాపన పారుతుంది పాటతోనే ముగియలేదు. ఎన్నో ఉద్వేగ భరితమైన పాటలను ఆయన రాశారు. అవన్నీ ఎర్ర కుంకుమ పేరుతో పుస్తకంగా ప్రచురితమయ్యాయి. పాటలే కాదు, పలు సందర్భాల్లో ఆయన రాసిన కవిత్వం సైరన్ శీర్షికతో సంపుటిగా ఆవిష్కరించారు. గ్రామీణ ప్రజల నుడికారాలే తన పాటకు పల్లవి చరణాలు. తెలంగాణ ప్రజల మదిలో నిత్యం పారుతూనే ఉండే పాట మల్లావజుల సదాశివుడు. తెలంగాణ ఉద్యమ సారథి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మల్లావజుల సదాశివుడు రాసిన పాటలంటే ఎంతో అభిమానం. ఉద్యమ కాలంలోనే కాదు, స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ సదాశివుడి పాటలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వెనకాడుతున్న సందర్భాల్లో నిందర్భాన్ని ధిక్కరించిన కవి అతను. బడిపంతుల్నే అయినా ఇడుముల్లో ఇరుకుల్లో ఉన్న సామాగ్రిని మాత్రం కాదు, సంపూర్ణ మానవుణ్ణి,
జాతి భవితకు కారకున్నని ఎలుగెత్తిన చైతన్యం మల్లావజుల సదాశివుడు. 2005 నవంబర్ 25న ఆ చైతన్యం నింగికెగిసింది. ఆయన స్మారకార్థం తెలంగాణ వికాస సమితి, చేనేత సాహితీ సమాఖ్యలు సంయుక్తంగా ప్రతి ఏటా స్మారక పురస్కారాన్ని అందజేస్తున్నాయి. 2022 ఏడాదికి గాను ప్రముఖ కవి మోహన్ ఋషి, 2023 ఏడాదికి గాను రచయిత పసునూరి శ్రీధర్ బాబును సదాశివుడి స్మారక పురస్కారం వరించింది.